అండి, వెల్కమ్ టు కలగోరగంప. ఫైనల్గా మన లక్ష్మికి బేబీ పుట్టింది ఈరోజు. చాలా టెన్షన్గా ఉండింది. అంటే గత 1 వీక్గా తెలుస్తుంది ఇంకా డెలివరీ కాబోతుందని. బట్ బయటికి వెళ్ళాలంటే టెన్షన్, అటు వెళ్ళాలంటే టెన్షన్. నిన్న నైట్ కూడా ఒక చిన్న ఫంక్షన్ ఉండింది. కళ్యాణ్ రమ్మని చెప్తున్నాడు. నాకేమో అసలు వదిలిపెట్టి పోవాలని లేదనమాట. అంత అనీజీగా ఉన్నాం. బట్ ఫైనల్గా ఏంటంటే నైట్ వచ్చాము, అప్పటి వరకు ఏం కాలేదు. మా రాజు అరవింద్ వచ్చి ఇక్కడనే పడుకున్నారు. మార్నింగ్ వరకు కూడా పెద్దగా ఆయాసపడట్లేదు, కానీ అన్ఈజీగా ఉందన్న విషయం తెలుస్తుంది. మార్నింగ్ ప్రశాంతంగా ఉంది. అదంతా క్లీనింగ్ అదంతా అయిపోయాక జస్ట్ కళ్యాణ్ ఫ్రూట్ పెడతాడు. ఫ్రూట్ పెట్టాక బయటికి తీసుకెళ్తారనమాట. మార్నింగ్ అట్లా ఉంటుంది దాని రొటీన్. బట్ ఇవాళ వెళ్ళిపోతుంది, ఎవరు తీసుకెళ్తున్నారు, కళ్యాణ్ ఫ్రూట్ పెట్టలేదంటే అక్కడ దాకా తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాడు అనమాట. పెడుతున్నాడు కానీ అట్లా జస్ట్ వెళ్తుంటే నాకు ఎందుకు అన్ఈజీగా అనిపించింది. అది నో దాని లోపలికి తీసుకురండి, బయటికి తీసుకెళ్ళొద్దు ఇవాళ అనేసి తీసుకొచ్చినాము. చాలా భయం వేసింది. అంటే వేరే చూసినప్పుడు, చిన్నప్పుడు చూసినాయి వేరే వీడియోలు చూసినప్పుడు చాలా ఆయాసపడుకుంటా అటు ఇటు తిరుక్కుంటా అదంతా కొంచెం పెయిన్ అనిపిస్తుందేమో అని భయం వేసింది. కానీ అస్సలు లేదు. ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు అటు ఇటు వేసి కూర్చుంది, పడుకొని బేబీ బయటకు వచ్చింది అనమాట. సో జస్ట్ అంటే అది కొన్ని మూమెంట్స్ని ఎక్స్ప్రెస్ చేయలేం కదా, అలాంటి మూమెంట్స్ జస్ట్ సీ అండ్ ఎంజాయ్.
బేబీ చూడవా? పేరు కూడా పెట్టేసి వరాలు. వరలక్ష్మి పూజ రేపు అమ్మవారు. సో ఇది ఫస్ట్ బేబీని నేను కళ్యాణ్ చేతిలో పట్టుకున్నాము అండ్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది. హెల్దీగా ఉంది, హ్యాపీగా ఉంది. మీ అందరి విషెస్ లక్ష్మికి మంచిగా డెలివరీ కావాలని మొన్న సీమంతం చేసిన రోజు చెప్పిండ్రు కదా. ఐ డోంట్ నో, హ్యాపీగా ఉందబ్బా. ఇట్లనే అయితే వరాలు అని పేరు పెట్టినాము. రేపు వరలక్ష్మి వ్రతము, ఇవాళ గురువారము. ఆల్రెడీ అమ్మవారి గడియలు వచ్చేసినాయంట. కాబట్టి వరాలు ఎందుకంటే అనుకున్నా రేపు పుడుతుందా, ఎల్లుండి ఫ్రైడే రోజు పుడితే బాగుండి ఇట్లా అనుకున్నాను అనమాట. గర్ల్ పుట్టాలి, ఫ్రైడే పుట్టాలని మాత్రం అనుకున్నా. బట్ కొంచెం కొన్ని గంటల ముందు బట్ గడియలు వచ్చేసినాయి కాబట్టి వరలక్ష్మి అమ్మవారు ఏం పేరు అనుకున్నా. సరే పుట్టాక ఆలోచిద్దాంలే అనుకున్నాను అనమాట. బట్ ఎనీవే వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మి గడియలులో పుట్టింది కాబట్టి వరాలు అని పిలుచుకుందాం. ఓకేనా? దానికి తోడమే ఏమన్నా తగిలిస్తారా? వరాలు బాగుందా చెప్పేసేయండి. థ్యాంక్ యూ అబ్బా, మీతో షేర్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు మించి ఏం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చితే అనను, అందరికీ నచ్చుతుంది. ఇలాంటి బ్యూటిఫుల్ ఇన్సిడెంట్స్ విట్నెస్ మీరందరూ కూడా. అండ్ అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఇట్లాంటివి చూడలేమని అంటారు. ఐ డోంట్ నో. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్.